సువి సువి సువ్వాలమ్మ అనే పాటలు పాడుకునే కమల్ హాసన్ ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మరి ఎలాంటి మ్యూజిక్ కంపోజ్ చేస్తారు వినాలంటే లెట్స్ కాల్ అపాన్ శుభశ్రీను అలాంగ్ విత్ ద స్టేజ్. సూపర్ అండి బాబు, సూపర్ అండి బాబు. గురుగారు ఆశీర్వదించండి గురుగారు. గురుగారు ఆశీర్వదించండి గురుగారు. గురుగారు ఏమండి మీరు కంగారు పడొద్దండి, మా గురుగారు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అంతే. గురుగారు మనం ఒక డైరెక్టర్ గారు మీకు డబ్బులు ఇచ్చారు కదండి, ట్యూన్ చేయమని, సినిమా ట్యూన్స్ అది చేద్దామా? ఓకే అలాగే దా. ఎక్సలెంట్ గురుగారు, ఎక్సలెంట్ అండి. గురుగారు చెప్పు. మిమ్మల్ని కలవడానికి ఒక అమ్మాయి ఇచ్చిందండి. పాటదా? మీ శిష్యురాలండి. తీసుకురాలా? ఏది పిలువు. పాపా పాపా మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తారని ఏం కొరకదండి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చాలా దగ్గర నుంచి చూడాల్సి వస్తుంది. గురుగారు ఆ అమ్మాయి మీ శిష్యులు చేరాలని ఎప్పటి నుంచో ఆశ ఉందండి. అవునా? అవును గురుగారు. మ్యూజిక్ అంటే ఆశామాసి కాదు. మ్యూజిక్ నేర్చుకోవాలంటే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఒక మ్యూజిక్ ఉంటుంది. అది ఆశీర్వదిస్తే, అది నువ్వు అందుకుంటే నీకు మ్యూజిక్ త్వరగా వస్తుంది. అందుకే మా అమ్మగారు మీ గురించి చెప్తారు గురుగారు ఎప్పుడు. మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా మీ గురించి చెప్తారు గురుగారు. వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే కదా. ఏంటది? మ్యూజిక్. ఇప్పుడు నువ్వు ఉదయాన్నే ఏం చేస్తావు? బ్రష్ చేస్తాను కదా. ఆ బ్రష్ లో కూడా మ్యూజిక్ ఉంది. బ్రష్ లో మ్యూజిక్? అరే గాలి సార్, ఏదో ఒకసారి బ్రష్ అయ్యి చిక్కి చిక్కి చైలం చిక్కి చిక్కి చైలం చిక్కి చిక్కి చైలం చికక్ 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 హా 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 హా. బ్రష్ లో ఎంత గొప్ప మ్యూజిక్ ఉంది డైరెక్ట్ గా. అంతేకాదు, నువ్వు ఇంట్లో రోజు అటు ఇటు నడుస్తుంటావు కదా, నడక. ఆ నడకలో కూడా మ్యూజిక్ ఉందన్నమాట. నడకలో మ్యూజిక్? అయ్యో బాబు ఎలా గురుగారు? అరే గాలి ఒకసారి నడు. జుమ్ తన జుమ్ అజుమ్ తన జుమ్ అజుమ్ తన జుమ్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. అయ్యో బాబు అందుకే గురుగారు మీరన్నా మీ మ్యూజిక్ అన్నా మా అమ్మకి ఎంత ప్రాణమో. అదనమాట మ్యూజిక్ అంటే. చాలా బాగుంది గురుగారు, నేను నేర్చుకుంటా గురుగారు. వెనకాల నా రూమ్ రెస్ట్ తీసుకోపో. రూమ్ లో రెస్ట్ తీసుకోవాలి. వెళ్ళమ్మా వెనకెళ్ళు. గుడ్ మార్నింగ్ అండి, నన్ను గుర్తుపట్టారా చార్? ఏమయ్యా, రాష్ట్రంలో పెద్ద పెద్ద హీరోలు గుర్తుపట్టరావు కానీ జబర్దస్త్ ఏడుకోవాలంటే అంటే అందరూ గుర్తుపడతారు. ఏంటనండి మీ దయ అండి. సరే, ఆ ఊపిడాపి ఎందుకు వచ్చా మ్యాటర్ చెప్పు. ఏంటంటే జబర్దస్త్ 100వ ఎపిసోడ్ చేయబోతున్నాం కదండి. అవును. దాన్ని 100 డేస్ ఫంక్షన్ లా చేయబోతున్నాం అండి బాబు. దానికి మీరు మంచి మ్యూజిక్ ఇవ్వాలని మీ దగ్గరకు వచ్చానండి. నాకు తెలుసయ్యా, ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసి మీరు ఎలాగైనా వస్తారని చెప్పి ఆ జబర్దస్త్ మీద కొన్ని ట్యూన్లు కట్టేసి పెట్టేశాం. అవునండి అయ్యా, ఒకసారి వినిపించండి. అరే గాలి అయ్యా కోరసం పిలు. బాయ్స్ గురుగారు అందుకుంటున్నాను. ఓకే. జబర్దస్త్ స్టేజ్ మీద జడ్జులిద్దరున్నారు. జబర్దస్త్ స్టేజ్ మీద జడ్జులిద్దరున్నారు. ఒక జడ్జి పేరు నాగబాబంట, ఒక జడ్జి పేరు రోజమ్మ. రేషిమేమో ఎగరంట, డబ్బులిచ్చేది రెడ్డి గారు. డబ్బులిచ్చేది రెడ్డి గారు. తీసేది సంజీవు, చూసేది ప్రేక్షకులు. జబర్దస్త్ స్టేజి మీద స్కిట్లెన్నో ముప్పు తిప్పలు పడి చేస్తున్నా. జబర్దస్త్ స్టేజ్ మీద స్కిట్లెన్నో ముప్పు తిప్పలు పడి చేస్తున్నా. అయినా కానీ ఒక్క సిక్కుడు కూడా పేలకుండా పడి నవ్వుతున్నారు. మన టీమ్ లీడర్ల మీద ఏమన్నా ట్యూన్ కట్టారా అండి? ఆల్రెడీ కట్టేశాం. అవునా? అరే గాలి సార్, టీమ్ లీడర్ మీద సాంగ్ వదులు.
చింపుతాం. రాజు ఓ ధన్ రాజు, రాజు ఓ ధన్ రాజు, కాంట్రవర్సీ కింగ్ నీవు ధన్ రాజు. రాజు ఓ ధన్ రాజు, రాజు ఓ ధన్ రాజు, కాంట్రవర్సీ కింగ్ నువ్వు ధన్ రాజు. దీరు ఓ సుధీరు, దీరు ఓ సుధీరు, సీనుగాడు లేకపోతే కుదేలు. సీను లేడు సుధీర్ లేడు వెనుబాబు, నీకు స్కిట్టుకొచ్చే ఛాన్స్ లేదు వెనుబాబు. సీను లేడు సుధీర్ లేడు వేణుబాబు, నీకు స్కిట్ కొట్టే ఛాన్స్ లేదు వేణుబాబు. అరే చంటి ఓ మా చంటి, చంటి ఓ చా చంటి, ఎన్నిసార్లు నీ ఎంట్రీ ఓ ఎంట్రీ. బాగా చేస్తాడు శంకరు, నీకు బాగా పెరిగిపోయింద్రా టెంపరు. రాఘవేమో పులినేసి రక్కేస్తుంటే, కేశుగాడు చేతి మీద షేక్ అయిపోతే, సీనుకి ఎవరు సాటి పడలేరు ఎవరు పోటీ. అరే సీను కనుక సీజు ఎక్కి పాములోకి వస్తే, సీని గారు అందరి మీద బాగా పాడారు కానీ మరి నా నీ మీద బాగలేదు అంతే కదా. దరిద్రం అడిగి మరీ వేయించుకుంటాడు వీడు. అరే గాలి సార్ ఈ గాలిగడి మీద సాంగ్ వదలరా. గోవింద గోవింద ఏడు కొండలు గోవింద, అరే గోవింద గోవింద, ఏడు కొండలు గోవింద. జబర్దస్త్ అద్దం పెట్టి చేతగాళ్ళను టీం లీడర్ చేసి, చెక్కులో నా బొక్కలు పెట్టి కారుకేమో పెద్దగా చేసి, గోవింద గోవింద ఏడు కొండలు గోవింద. గోవింద గోవింద ఏడు కొండలు గోవింద, గోవింద గోవింద ఏడు కొండలు గోవింద. అదేంటి ఏడు కొండలు మాయైపోయాడు? మా ఆయన కాసిన గురుగారు చూడండి ఇక్కడే ఉన్నాడండి బాబు. చచ్చిపోయా గురుగారు ఏడు కొండల మా చెక్కుల్లో కమిషన్ ఎవరు తీసుకుంటారు? ఏడు కొండల ఏడు కొండల మాకు షూటింగ్ ఉంటే ప్రోగ్రామ్ ఎవరు చెప్తారు? ఏడు కొండల నా చెక్కులు ఇంకా బ్యాలెన్స్ రాలేదు. ఏడు కొండల అవి వస్తే నీకు ₹1,00,000 కమిషన్ ఇద్దాం అనుకున్న. ఏడు కొండల ₹1,00,000 కమిషన్ ఎప్పుడు ఇస్తారండి? నాకు తెలుసు నువ్వు చచ్చిపోలేదని, కమిషన్ వేస్తావని తెలిసి అలా మాట వేసాను. వేసుకోండి. ఏడు కొండలు గోవింద, గోవింద గోవింద. సో మన జడ్జెస్ కి స్కిట్, ఈ మ్యూజికల్ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. నాకైతే చాలా నచ్చింది. ఒక ఇన్నోసెంట్ స్వాతి ముత్యం మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది అనేది, దాంట్లో నుంచి సాంగ్స్ లోకి రావటం, జబర్దస్త్ గురించి పాడటం, ఎక్కడ తిరిగినా భూమి గుండ్రంగా ఉందని తిరిగి తిరిగి 7 గంటల దగ్గరికి వస్తారు ఎందుకో నాకైతే అర్థం కాదు, కానీ చాలా ఫన్ గా ఉంది. నాగ్ బాబు సార్ బాగుంది. ఎంటర్టైన్మెంట్ విత్ మ్యూజిక్ బాగా, అంటే రెగ్యులర్ స్కిట్స్ నుంచి ఒక బ్రేక్ తీసుకొని దాన్ని ఒకసారి వేణు చేసినట్టున్నాడు, ఇలాంటి కవాలి చేసావు. బట్ బాగుంది సీను స్కిట్.